Welcome back. We already seen about the Unit 3 in the previous videos. We successfully completed it. Now we are back with the Unit 4 Input Output Organization. బేసికల్గా పెరిఫెరల్ డివైజెస్ అంటారు. పెరిఫెరల్ డివైజెస్ అంటే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్. మనం ఇన్పుట్ డివైజెస్ కనెక్ట్ చేస్తాం కంప్యూటర్కి, అలాగే అవుట్పుట్ డివైజెస్ అవుట్పుట్ని కంప్యూటర్ నుంచి తీయడానికి ఆ డివైజెస్ని వీటిలన్నిటిని కలిపి పెరిఫెరల్ డివైజెస్ అంటారు. ఓకే, ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇన్పుట్ డివైజెస్ వచ్చేసి కీబోర్డ్, మౌస్, ట్రాక్ బాల్, జాయ్స్టిక్, స్కానర్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్స్, మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ రీడర్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇన్పుట్ డివైసెస్ అంటే బేసిక్గా వీటి ద్వారా మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తాం. ఓకే, అవుట్పుట్ డివైజెస్ అంటే వీటి ద్వారా మనం కంప్యూటర్ నుంచి అవుట్పుట్ని గెట్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రింటర్స్, లౌడ్ స్పీకర్స్, సిఆర్టీ క్యాథోడ్ రే ట్యూబ్, కార్డ్ పంచర్ అండ్ ప్లాటర్స్. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే ఇవి బోత్ ఇన్పుట్ డివైస్ కింద వర్క్ చేస్తాయి అండ్ అవుట్పుట్ డివైస్ కింద కూడా వర్క్ చేస్తాయి. మోడెమ్, మ్యాగ్నెటిక్ టేప్స్, మ్యాగ్నెటిక్ డిస్క్ డ్రైవ్స్, ఆప్టికల్ కాంపాక్ట్ డిస్క్, ఇవన్నీ. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్. దిస్ ప్రొవైడ్స్ ఎ మెథడ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. ఇప్పుడు మనకి కంప్యూటర్కి మధ్య వర్క్ చేసేవి ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ అండ్ ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్కి కంప్యూటర్కి మధ్య వర్క్ చేసేవి ఇంటర్ఫేసెస్ అనమాట. సేమ్ యాజ్ మనకి ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఎలాగో కంప్యూటర్కి ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్కి ఈ ఇంటర్ఫేస్ అలాగనమాట. ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్లో ఏదైతే కంటెంట్ ఉందో, లైక్ ఇప్పుడు ఇన్పుట్ డివైసెస్లో ఏదైతే కంటెంట్ ఉందో ఈ ఇంటర్ఫేస్ దాన్ని సేఫ్గా కంప్యూటర్కి చేరుస్తుంది. అలాగే కంప్యూటర్లో ఉన్న ఏదైతే డేటా ఉందో దాన్ని అంతటిని ఇంటర్ఫేస్ ద్వారా అవుట్పుట్ డివైసెస్ గెట్ చేస్తాయి. అదే రాసింది చూడండి. ప్రొవైడ్స్ ఎ మెథడ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. ఇంటర్నల్ స్టోరేజ్ అంటే బేసిక్గా సిపియో, మెమరీయో, కంప్యూటరో, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఈ ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసే వాటికి లింక్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక మెథడ్ని ప్రొవైడ్ చేస్తుంది. అదే ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్. ఈ పేపర్ కొంచెం తేడాగా ఉంది, డోంట్ వరీ. నెక్స్ట్ నుంచి మళ్ళీ నార్మల్ పేపర్సే ఉన్నాయి. టు రిజాల్వ్ ద డిఫరెన్సెస్, అసలు ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ ఎందుకు కావాలి? డైరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ గెట్ చేయలేము అంటే టు రిజాల్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ పెరిఫెరల్ డివైసెస్. ఈ కంప్యూటర్కి పెరిఫెరల్ డివైసెస్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ అన్నిటిని మేనేజ్ చేసి ఒక సింక్రనైజేషన్ కోసం ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ని వాడతాం. అవి ఏంటంటే డిఫరెన్సెస్, పెరిఫెరల్స్ అనేవి ఎలక్ట్రోమెకానికల్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైసెస్ అండ్ ఈ సిపియు ఆర్ మెమరీ వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైస్. ఈ రెండింటిని మేనేజ్ చేయడానికి ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ని వాడతాం. అండ్ అలాగే యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పెరిఫెరల్స్లో బైట్స్ ఆర్ బ్లాక్స్, అంటే బైట్ ఆఫ్ డేటా కానీ బ్లాక్ ఆఫ్ డేటాస్ కానీ వెళ్తాయి పెరిఫెరల్స్ నుంచి. కీబోర్డ్ మీద మనం ఒక కీ ప్రెస్ చేసాం అనుకోండి, ఒక బైట్ ఆఫ్ డేటా యాస్కీ కోడ్లో కన్వర్ట్ అయ్యి మనకి వెళ్తుంది. అదే మన సిపియూఆర్ మెమరీలో అయితే దాన్ని వర్డ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. అండ్ డేటా రిప్రజెంటేషన్స్ మే డిఫర్. ఈ పెరిఫెరల్స్లో ఒక టైప్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్ ఉంటుంది అండ్ ఈ సిపియూఆర్ మెమరీలో ఒక టైప్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్ ఉంటుంది. ఈ డిఫర్ అవుతాయి చూసారా, వాటి సింక్రనైజ్ చేయడానికి ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ని వాడతాం. అండ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ చూసుకుంటే పెరిఫెరల్స్లో యూజువల్గా స్లోగా వెళ్తాయి అండ్ ఈ సిపియూఆర్ మెమరీ యూజువల్లీ ఫాస్టర్ దాన్ పెరిఫెరల్స్. అంటే మనం ఈ డేటా ఏదైతే ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుందో అది సిపియూఆర్ మెమరీలో ఫాస్ట్గా అయిపోద్ది, పెరిఫెరల్స్లో స్లోగా అవుతాయి. సో మనకు ఒక సింక్రనైజేషన్ మెకానిజం కావాలి. అప్పుడే ఈ రెండు సింక్రనైజ్ అయ్యి మనకి ఒక కాన్స్టెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్పుట్ అవుట్పుట్లో సీరియల్గా జరుగుతుంది, సిపియూలో ప్యారలల్గా జరుగుతుంది. ఫర్ సపోజ్ మనం కీబోర్డ్లో ఒక కే అనే లెటర్ ప్రెస్ చేసాం అనుకోండి, అది యాస్కీ కోడ్కి కన్వర్ట్ అయ్యి, ఫర్ సపోజ్ యాస్కీ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు, సమ్ ఏదో బైనరీలో తీసుకుందాం 10001 అలా అనుకోండి. ఒక్కొక్క బిట్ సీరియల్గా వెళ్తుంది అనమాట. 1 వెళ్ళిన తర్వాత 0 వెళ్తుంది, 0 వెళ్ళిన తర్వాత 1 వెళ్తుంది, ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుంచి సిపియూ. అదే సిపియూలో మనకి ప్యారలల్ కమ్యూనికేషన్, అంటే అట్ ఏ టైం ఈ 1 వెళ్తున్నప్పుడే 0, మొత్తం అన్ని ప్యారలల్గా 8 బిట్స్ ఒకేసారి వెళ్ళిపోతాయి. అక్కడ డేటా ట్రాన్స్ఫర్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. సో ఈ మెకానిజంలో మనకి కొంచెం డిలే రాకుండా ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ అనేది జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట ఈ కంప్యూటర్స్ని అండ్ పెరిఫెరల్స్ని. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ బస్ అండ్ ఇంటర్ఫేస్ మాడ్యూల్స్. ఈ డయాగ్రామ్ చూడండి. ప్రాసెసర్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ కానీ కంప్యూటర్ కానీ సిపియూ బేసిక్గా ప్రాసెసర్ అనేది. ఓకే, దేనికైనా 3 బస్సెస్ ఉంటాయి. డేటా బస్, అడ్రస్ బస్, కంట్రోల్ బస్, 3 లైన్స్ అనమాట. డేటా లైన్స్ అనుకోండి, బస్సెస్ అనుకోండి. డేటా బస్, అడ్రస్ బస్, కంట్రోల్ బస్. ఓకే, ఇక్కడ చూడండి కీబోర్డ్ అండ్ డిస్ప్లే టెర్మినల్, ఇది ఒక పెరిఫెరల్ డివైస్.
ప్రింటర్ అనేది ఇంకో పెరిఫెరల్ డివైస్, మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది ఇంకో పెరిఫెరల్ డివైస్, మ్యాగ్నెటిక్ టేప్ అనేది ఇక్కడ పెరిఫెరల్ డివైస్. ఇక్కడ మనం 4 పెరిఫెరల్ డివైసెస్ తీసుకున్నాం. అండ్ ఒక్కొక్క పెరిఫెరల్ డివైసెస్కి ఒక్కొక్క ఇంటర్ఫేస్ ఉంటుంది, డిఫరెంట్ ఇంటర్ఫేస్, దానికి ఇండివిజువల్గా ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ ప్రతి ఇంటర్ఫేస్కి డేటా బస్సు, అడ్రస్ బస్సు, కంట్రోల్ బస్సు కనెక్ట్ అయి ఉంటాయి. వీటిలన్నిటిని కామన్గా కనెక్ట్ చేసి ప్రాసెసర్ కనెక్ట్ చేస్తాం. ఇది డయాగ్రామ్. ఓకే, అదే రాసింది చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ హ్యాస్ యూనిక్ ఇంటర్ఫేస్. ఎవ్రీ డివైస్కి యూనిక్గా ఇంటర్ఫేస్ ఉంటుంది, సేమ్ ఇంటర్ఫేస్ కాదు. అంటే ఇప్పుడు ప్రింటర్కి మ్యాగ్నెటిక్ డిస్క్కి సేమ్ ఇంటర్ఫేస్ లేదు. ఇక్కడ మనకి ఇండివిజువల్గా ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ డివైసెస్ హ్యావ్ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్. ఓకే, అసలు ఇంటర్ఫేస్ ఏమేం చేస్తుంది అంటే డీకోడ్స్ ది డివైస్ అడ్రస్. ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది, ఒక్కొక్క యూనిక్ అడ్రస్. ఇక్కడ మనం 3 బస్సెస్ కనెక్ట్ చేసాం కదా ఇంటర్ఫేస్కి. అదే ఇంటర్ఫేస్ నుంచి డేటా బస్సు, అడ్రస్ బస్సు, కంట్రోల్ బస్సు. ఈ అడ్రస్ డిఫరెంట్ అనమాట. ప్రింటర్ అడ్రస్, మ్యాగ్నెటిక్ డిస్క్ అడ్రస్ డిఫరెంట్ ఉంటాయి. సో ఈ ఇంటర్ఫేస్ ఏంటంటే ఆ డివైస్ అడ్రస్ని డీకోడ్ చేసి ఇది ఇక్కడి నుంచి ఇన్పుట్ వచ్చింది అని మనకు చెప్తుంది అనమాట. ఆ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి ఆ డివైస్ అడ్రస్ని డీకోడ్ చేస్తుంది ఈ ఇంటర్ఫేస్. అండ్ డీకోడ్స్ ది కమాండ్స్, ఆపరేషన్స్. అంటే ఇప్పుడు ప్రింటర్ ఏంటి, అక్కడ అవుట్పుట్, కీబోర్డ్ అంటే ఇన్పుట్. సో ఏ అయితే కమాండ్స్ ఆర్ ఆపరేషన్స్ మనకు ఉంటాయో వాటిని కూడా డీకోడ్ చేస్తుంది. నెక్స్ట్, ప్రొవైడ్ సిగ్నల్స్ ఫర్ పెరిఫెరల్ కంట్రోల్. ఈ పెరిఫెరల్స్ అన్నిటికీ కంట్రోల్ చేయడానికి ఒక పెరిఫెరల్ కంట్రోలర్ అనేది ఉంటుంది, దానికి సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రింటర్ అనేది పనిచేస్తుంది, సో దీన్ని కనెక్ట్ చేయండి అని పెరిఫెరల్ కంట్రోలర్కి దీని సిగ్నల్ పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్, సింక్రనైజెస్ డేటా ఫ్లో అండ్ సూపర్వైజెస్ ట్రాన్స్ఫర్ రేట్ బిట్వీన్ పెరిఫెరల్ అండ్ సిపియు మెమరీ. అసలు మనం ఈ ఇంటర్ఫేస్ అనేది వాడేదే మనం దీనికోసం, దేనికి, ఈ సింక్రనైజేషన్ కోసం. సో సింక్రనైజెస్ డేటా ఫ్లో. ఆ డేటా ఫ్లో ఏదైతే మనకి పెరిఫెరల్స్లో స్లో ఉంటుంది, కంప్యూటర్ ఆర్ మెమరీలో మనకి ఫాస్ట్ ఉంటుంది. ఆ డేటా ఫ్లోని సింక్రనైజ్ చేసి ఈ ట్రాన్స్ఫర్ రేట్ ఏదైతే ఉందో వాటిలన్నిటిని సూపర్వైజ్ చేయడానికి దేని మధ్య, పెరిఫెరల్కి సిపియు ఆర్ మెమరీకి మధ్య వాటిలన్నిటిని సూపర్వైజ్ చేసి సింక్రనైజ్ చేస్తుంది ఈ ఇంటర్ఫేస్. ఓకే, సో దీస్ ఆర్ ది 4 ఫంక్షన్స్. అంటే 4 ఏమంటారు, 4 వేస్ ఆర్ ఫంక్షన్స్. ఇది చేసే పనులు అనమాట, ఇంటర్ఫేస్ చేసే 4 పనులు ఇవి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. ఏంటబ్బా కొత్తగా రిజిస్టర్స్ వచ్చినాయి అనుకోమాకండి, ఇవి కూడా ఇదివరకు రిజిస్టర్ లాగానే బఫర్ రిజిస్టర్ టు స్టోర్ ది డేటా, టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ ఐఓ టు మెమరీ. అంటే ఒక టెంపరీ రిజిస్టర్ లాగా అనమాట. అంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఏదైనా షాప్కి వెళ్ళాం, అక్కడ కూరలు కొన్నాం అనుకోండి, దాన్ని ఇంటికి తీసుకురావాలంటే అక్కడ మనకు ఒక బాస్కెట్ కావాలి. అక్కడ మనకి బాస్కెట్ ఎలాగో ఇక్కడ మనకి బఫర్ రిజిస్టర్ అలాగా ఆ డేటాని ఏదైతే ఉంటుందో అది స్టోర్ చేస్తుంది. మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అక్కడ ఆ డేటాని మనం బఫర్ రిజిస్టర్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, స్టేటస్ రిజిస్టర్. ఇది ఒక ఫ్లిప్ ఫ్లాప్ లాగా, అంటే ఓన్లీ 1 బిట్ స్టోర్ చేస్తుంది. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఎప్పుడు 1 బిట్ స్టోర్ చేస్తుంది అనమాట. స్టేటస్ రిజిస్టర్ అని పిలవటానికి మాత్రం. దాన్ని ఎఫ్ అనుకుంటే, అంటే ఈ స్టేటస్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ అని పేరు పెట్టుకుందాం. ఓకే, ఇది మనం ఫర్దర్గా వాడతాం. యూ విల్ కమ్ అక్రాస్ ఇట్ అగైన్. ఓకే, టు చెక్ వెదర్ ద డివైస్ ఈజ్ ఫ్రీ ఆర్ నాట్. ఒకవేళ ఈ ఎఫ్ వాల్యూ 1 ఉందనుకోండి, ఫ్రీ అంటే ఆ ప్రింటర్ మనకు ఫ్రీ, అక్కడ నువ్వు ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ F0 ఉందనుకోండి, ఆల్రెడీ ఒక పేపర్ ప్రింట్ అవుతుంది, నువ్వు ఇంకో పేపర్ ప్రింట్ ఇవ్వలేవు, 2 కలిపి రావు కదా, అది ఫ్రీగా లేదు కాబట్టి F=0. సో ఈ స్టేటస్ రిజిస్టర్ని చెక్ చేసుకుని మనం అక్కడ డేటాని పంపించాలా లేదా, తీసుకోవాలా లేదా, అది ఖాళీగా ఉందా లేదా అనేది ఈ స్టేటస్ రిజిస్టర్ ద్వారా కనుక్కుంటాం. నెక్స్ట్, ఇది ఒక టిపికల్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్. ఆప్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్, డివైస్ అడ్రస్ ఉంటుంది. అంటే మనకి ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ డివైస్ అడ్రస్ మనకు అక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్లో ఉంటుంది. నెక్స్ట్, ఫంక్షన్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్నే కమాండ్ అని కూడా పిలుస్తారు. మనకు టోటల్ 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి: కంట్రోల్, స్టేటస్, అవుట్పుట్ డేటా, ఇన్పుట్ డేటా. ఇప్పుడు మనకి అక్కడ కంట్రోల్ కమాండ్ కనబడింది అనుకోండి, ఆ పెరిఫెరల్ని యాక్టివేట్ చేసి అది ఏం పని చేయాలో మనం ఇన్ఫామ్ చేస్తాం. అంటే మనకు ఒక డివైస్ అడ్రస్ ఇచ్చారు కదా, ఆ డివైస్ ఫర్ సపోజ్ ప్రింటర్ అనుకోండి, ప్రింటర్ని యాక్టివేట్ చేసి అది ఏం పని చేయాలో మనం ఇన్ఫామ్ చేస్తాం. మనం అక్కడ కంట్రోల్ కమాండ్ అని కనబడితే, ఈ ఫంక్షన్ కోడ్లో కంట్రోల్ అని కనబడింది అనుకోండి, ఆ పెరిఫెరల్ దగ్గరికి వెళ్ళి అది యాక్టివేట్ చేసి అది ఏం చేయాలనేది మనం చెప్తాం. నెక్స్ట్, స్టేటస్ అని ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఆ కమాండ్ ప్లేస్లో స్టేటస్ అని ఉంటే ఆ ఫంక్షన్ కోడ్లో, టు టెస్ట్ వేరియస్ స్టేటస్ కండిషన్స్ ఇన్ ద ఇంటర్ఫేస్ అండ్ పెరిఫెరల్. ఒక్కొక్క పెరిఫెరల్ డివైసెస్కి ఒక్కొక్క ఇంటర్ఫేస్ ఉంటుంది.
సో, ఈ స్టేటస్ అని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ ఇంటర్ఫేస్ ఖాళీగా ఉందో లేదో చెక్ చేస్తాం. అక్కడ స్టేటస్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి. స్టేటస్ కండిషన్స్ అంటే అది డివైస్ ఫ్రీయా కాదా అనేది తెలుసుకుంటుంది బేసిక్‌గా. సో, ఆటిలన్నిటిని టెస్ట్ చేసి మనకి రిజల్ట్ ఇస్తదనమాట. ఇది ఫ్రీగా ఉంది, ఇది ఫ్రీగా లేదు. అది ఇంటర్ఫేస్‌లో, పెరిఫెరల్‌లో 2 చోట్ల చెక్ చేస్తది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రింటర్ ఖాళీగానే ఉంది. కానీ ఇంటర్ఫేస్ ఖాళీగా లేదు. అప్పుడు కూడా మనకు ఫంక్షనింగ్ అనేది అవ్వదు. ఎందుకంటే ఇంటర్ఫేసే మనకి సీపీయూ ఆర్ మెమరీకి అండ్ ఈ పెరిఫెరల్‌కి మధ్య. సో, రెండిట్లో చెక్ చేస్తది స్టేటస్ అని కమాండ్ ఇచ్చినప్పుడు. అండ్ దెన్ అవుట్‌పుట్ డేటా అనే కమాండ్ ఇచ్చామనుకోండి. కాజెస్ ద ఇంటర్ఫేస్ టు రెస్పాండ్ బై ట్రాన్స్ఫరింగ్ డేటా ఫ్రమ్ బస్ ఇంటూ వన్ ఆఫ్ ఇట్స్ రిజిస్టర్స్. ఈ అవుట్‌పుట్ డేటా అనేది ఇచ్చినప్పుడు ఇంటర్ఫేస్ రెస్పాండ్ అవుద్ది. అవుట్‌పుట్ డేటా అంటే బేసిక్‌గా ఆహ్, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రాసెసర్‌లో మనకు కొంచెం డేటా ఉంది. అది మనం ప్రింటర్‌లోకి ఇవ్వాలనుకోండి. ఈ ఇంటర్ఫేస్‌ని యాక్టివేట్ చేసి, ఈ ఇన్‌పుట్, అవుట్‌పుట్ బస్‌లో ఏదైతే అదే డేటా బస్‌లో బేసిక్‌గా ఇన్‌పుట్, అవుట్‌పుట్ బస్‌లో మనకు 3 బస్సులున్నాయి. కంట్రోల్ బస్ అంటే కంట్రోల్ చేస్తది. అడ్రెస్ బస్ అంటే అడ్రెస్ డీకోడింగ్, అడ్రెస్ ఏదైతే ఉందో అది ఉంటది. డేటా బస్‌లో మనకు డేటా ఉంటది. సో, ఈ డేటా బస్‌లో ఉన్న డేటాని ఈ ఇంటర్ఫేస్ యాక్టివేట్ చేసినప్పుడు ఈ డేటా బస్‌లో ఉన్న డేటాని ఈ ప్రింటర్‌లో ఒక రిజిస్టర్‌లో స్టోర్ చేస్తదనమాట. మనం అవుట్‌పుట్ డేటా అన్న కమాండ్ ఇచ్చినప్పుడు. కాజెస్ ద ఇంటర్ఫేస్ టు రెస్పాండ్ బై ట్రాన్స్ఫరింగ్ డేటా ఫ్రమ్ బస్ ఇంటూ వన్ ఆఫ్ ఇట్స్ రిజిస్టర్స్. ప్రింటర్‌లో గాని, ఇంటర్ఫేస్‌లో గాని మనకు కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి. ఈ ఇంటర్ఫేస్‌ని యాక్టివేట్ చేసి అవుట్‌పుట్ డేటా అని కమాండ్ వచ్చింది కాబట్టి, అక్కడ డేటా బస్‌లో ఏదైతే డేటా ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ రిజిస్టర్‌లో స్టోర్ చేస్తది. స్టోర్ చేసిన తర్వాత అవుట్‌పుట్ ఇస్తది. అదేం దాచుకోదు. ఓకే. నెక్స్ట్ ఇన్పుట్ డేటా అన్న కమాండ్ ఇస్తే కనుక రిసీవ్స్ డేటా ఫ్రమ్ పెరిఫెరల్ అండ్ స్టోర్స్ ఇన్ బఫర్ రిజిస్టర్. నేను బఫర్ రిజిస్టర్ అని ఇక్కడ ఒకటి చెప్పాను చూసారా? అది స్టోర్ చేయడానికి. ఇప్పుడు ఫర్ సపోజ్ కీబోర్డ్‌లో మనం ఏదైనా కీ ప్రెస్ చేసాం. అక్కడ మనకి ఫంక్షన్ కమాండ్‌లో ఇన్పుట్ డేటా అని ఉందనుకోండి. ఈ డేటాని బఫర్ రిజిస్టర్‌లో స్టోర్ చేస్తది. అప్పుడు అది బఫర్ రిజిస్టర్‌లో స్టోర్ చేసి అలాగా కొంచెం కొంచెంగా మెమరీకి తీసుకెళ్తారనమాట. రిసీవ్స్ డేటా ఫ్రమ్ పెరిఫెరల్ అండ్ స్టోర్స్ ఇన్ బఫర్ రిజిస్టర్. అంతే. దట్స్ ఇట్ సింపుల్. నెక్స్ట్ ఐఓ బస్ అండ్ మెమరీ బస్. సిపియుకి మెమరీకి మధ్య ఉండేదాన్ని మెమరీ బస్ అంటారు. సిపియుకి ఐఓ డివైసెస్కి మధ్య ఉండే బస్ని ఐఓ బస్ అంటారు. ఐఓ బస్లో మనం ఆల్రెడీ 3 బస్సెస్ చూసాం. డేటా బస్సు, అడ్రస్ బస్సు, కంట్రోల్ బస్సు. సేమ్ ఇలా ఐఓ బస్ లాగానే మెమరీ బస్సుకు కూడా డేటా బస్సు, అడ్రస్ బస్సు, రీడ్ ఆర్ రైట్ కంట్రోల్ లైన్స్ ఉంటాయి. అక్కడ మనకు కంట్రోల్ బస్సు ఉంది కదా, అలాగే ఇక్కడ కూడా సేమ్. రెండిటికి సేమ్ డేటా, అడ్రస్, కంట్రోల్ ఏంటంటే రీడా రైటా. రీడ్ అంటే ఇప్పుడు ఐఓ డివైజెస్లో రీడ్ అంటే టేకింగ్ ఇన్పుట్, రైట్ అంటే గివింగ్ అవుట్పుట్. సేమ్ అలాగే 3 ways to communicate with IO and memory. 2 separate buses, one for memory and the other for IO. లేకపోతే 1 కామన్ బస్ విత్ సపరేట్ కంట్రోల్ లైన్స్, లేకపోతే 1 కామన్ బస్ విత్ కామన్ కంట్రోల్ లైన్స్. ఇక్కడ చూడండి, సిపియు మనకి ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. బట్ మెమరీకి, ఐఓ డివైసెస్కి సపరేట్ బస్సెస్ ఉన్నాయి. ఈ సిపియు ఈ ఐఓఆర్ మెమరీతో కమ్యూనికేట్ చేసేటప్పుడు మనకి 3 వేస్గా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఒకటి, దీనికి సపరేట్ బస్సు, దీనికి సపరేట్ బస్సు ఇచ్చుకొని విడివిడిగా సమాచారం పంపించుకోవచ్చు. ఓకే. లేకపోతే రెండిటికి కామన్ బస్ ఇచ్చేసి ఆ రీడ్ ఆర్ రైట్ కంట్రోల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్గా ఇచ్చుకుంటాం. ఆ కంట్రోల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా ఇచ్చుకుంటాం. లేకపోతే ఇంకోటి ఏంటి, కామన్ బస్సు, కామన్ కంట్రోల్ లైన్స్. ఆ రీడ్ ఆర్ రైట్ కంట్రోల్ లైన్స్ రెండిటికి కామన్గా ఉంటాయి. దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం చూడండి. ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్, దీన్నే ఐఓపి అని కూడా అంటాం. ద పర్పస్ ఆఫ్ ఐఓపి ఈజ్ టు ప్రొవైడ్ an independent pathway for the transfer of information between external devices and internal memory. This is sometimes called as data channel. ఈ ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, అంటే దాని పర్పస్ ఏంటంటే, మనం ఈ ఎక్స్టర్నల్ డివైసెస్లోంచి ఏదైతే డేటా ఉంటుందో అది ఇంటర్నల్ మెమరీకి వెళ్ళటానికి ఆ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఇండిపెండెంట్ ఛానల్ ఇస్తుంది అనమాట. దానికి ఒక సపరేట్ రోడ్ ఇస్తుంది ఈ ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్. దీనికే ఇంకో పేరు డేటా ఛానల్ కూడా. అంటే మనకి వేరు వేరు రోడ్లు ఉంటాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా దీనికి సపరేట్ రోడ్ ఇచ్చేస్తాం అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ డివైజెస్లో మనకి ఏదైతే డేటా ఉందో అది ఇంటర్నల్ మెమరీకి వెళ్ళడానికి ఈ ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్ ద్వారా డైరెక్ట్ మనకి ఇంటర్నల్ మెమరీకి వెళ్ళిపోద్ది అనమాట. అంతే సింపుల్. ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్ పర్పస్ కూడా తెలిసింది. ఓకే. నెక్స్ట్ ఐసోలేటెడ్ ఐఓ. ఇది చూడండి, మెమరీ స్పేస్, ఐఓ స్పేస్.
ఇక్కడ మనం 3 వేస్ డిస్కస్ చేసుకున్నాం కదా. 1 కామన్ బస్ విత్ సపరేట్ కంట్రోల్ లైన్స్, అదే ఉంది చూడండి ఇక్కడ. రెండిటికి కామన్ బస్సు ఏంటిది, డేటా బస్సు అడ్రస్ బస్సు కామన్గా ఇచ్చేసి రీడ్ రైట్ కంట్రోల్ లైన్స్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చాం. ఇక్కడ ఐఓ స్పేస్, ఇక్కడ మెమరీ స్పేస్. చాలా సింపుల్ ఇది. ద ఐఓ రీడ్ అండ్ ఐఓ రైట్ కంట్రోల్ లైన్స్ ఆర్ ఎనేబుల్డ్ డ్యూరింగ్ అన్ ఐఓ ట్రాన్స్ఫర్. ఏదైనా ఐఓ ట్రాన్స్ఫర్ జరిగితే కనుక ఈ ఐఓ రీడ్ ఐఓ రైట్ కంట్రోల్ లైన్స్ అనేవి యాక్టివేట్ చేస్తాం. అదే మెమరీ ట్రాన్స్ఫర్ జరిగితే మెమరీ రీడ్ మెమరీ రైట్ కంట్రోల్ లైన్స్ అనేవి యాక్టివేట్ చేస్తాం. మెమరీ ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు ఈ ఆఫ్లో ఉంటాయి, ఐఓ ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు ఈ మెమరీ రీడ్ అండ్ మెమరీ రైట్ ఆఫ్లో ఉంటాయి. దిస్ కాన్ఫిగరేషన్ ఐసోలేట్స్ ఆర్ సపరేట్స్ ఐఓ ఇంటర్ఫేస్ అడ్రసెస్ ఫ్రమ్ మెమరీ అడ్రసెస్. ఇప్పుడు ఐఓ రీడ్ ఐఓ రైట్ యాక్టివేట్ అయినప్పుడు ఐఓ అడ్రస్లో యాక్టివేట్ అవుతాయి, మెమరీ అడ్రస్లో యాక్టివేట్ అవ్వవు. సో బేసిక్గా ఇక్కడ మనకి ఐసోలేట్ ఆర్ సపరేట్స్ అంటే రెండు కలవు అనమాట. ఈ అడ్రస్లు ఏవి కలవు, ఐఓ ఇంటర్ఫేస్ అడ్రస్లు మెమరీ అడ్రస్లు కలవు అనమాట, సపరేట్గా ఉంటాయి, దేనికి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఉంటుంది మెమరీ మ్యాప్డ్ ఐఓ. ఇది చూడండి, డేటా లైన్స్ అడ్రస్ లైన్స్ కంట్రోల్ లైన్స్ అన్నీ సేమ్, మెమరీ స్పేస్ లోపల ఐఓ స్పేస్ ఉంది. ఈ డయాగ్రామ్ గీమాకండి, నార్మల్గా మనకి అర్థం చేసుకోవడం కోసం గీసాను. ఓకే, ఎగ్జామ్లో గీమాకండి. హియర్ వీ యూస్ సేమ్ అడ్రస్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ మెమరీ. అక్కడ మనకు డిఫరెంట్ అడ్రస్లు, ఇక్కడ సేమ్ అడ్రస్. ఇన్ దిస్ కేస్ కంప్యూటర్స్ దట్ ఎంప్లాయ్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ రీడ్ అండ్ రైట్ సిగ్నల్స్ అండ్ డు నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఐఓ అండ్ మెమరీ అడ్రస్. రీడ్ అండ్ రైట్ కంట్రోల్ లైన్స్ ఇక్కడ ఐసోలేటెడ్లో ఎన్ని ఉన్నాయి, రీడ్ అండ్ రైట్ కంట్రోల్ లైన్స్ ఇక్కడ ఒక సెట్ ఇక్కడ ఒక సెట్, కానీ ఇక్కడ ఒకటే సెట్ ఉంటుంది, అది మెమరీగా ఐఓ అనేది అది డిస్టింగ్విష్ అనమాట. ఓకే, దిస్ కాన్ఫిగరేషన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ మెమరీ మ్యాప్డ్ ఐఓ. ఒకటే డిఫరెన్స్, ఇక్కడ రీడ్ ఆర్ రైట్ కంట్రోల్ లైన్స్ 2 సపరేట్గా ఉంటాయి. ఏదైతే మనకు అడ్రస్ వస్తుందో దాన్ని బట్టి ఇవి యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ డిస్టింగ్విష్ చేయలేం, అది మెమరీకి వచ్చిందా ఐఓకి వచ్చిందో దానికి అదే డిస్టింగ్విష్ చేసుకోలేదు, అదే మెమరీ మ్యాప్డ్ ఐఓ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐఓ ఇంటర్ఫేస్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, థ్యాంక్ యూ ఆల్.